మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. టీచర్ పై దాడి, గుంతకల్లులో రగిలిన ఆగ్రహం. సేవ్ టీచర్స్ నినాదంతో రోడ్డెక్కిన ఉపాధ్యాయులు. విద్య నేర్పితే దాడులా అంటూ టీచర్ల ఆవేదన. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ప్రైవేట్ టీచర్లు. గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు ర్యాలీ. సేవ్ టీచర్స్, సేవ్ నేషన్ అంటూ హోరెత్తిన నినాదాలు. దాడికి పాల్పడ్డ వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్. గురువులకు రక్షణ కావాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు కోరిన ఉపాధ్యాయులు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం నేడు ఉపాధ్యాయుల ఆవేదనతో మార్మోగింది. పిల్లలకు విద్య విలువలు, భవిష్యత్తు చూపించే గురువులపై దాడులు జరుగుతున్నాయని నిరసిస్తూ ఉపాధ్యాయులు ఒక్కటే రోడ్డెక్కారు. గుంతకల్లులోని క్రాంతికిరణ్ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గౌసియాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గుంతకల్లులోని క్రాంతికిరణ్ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గౌసియాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి సేవ్ టీచర్స్, సేవ్ టీచర్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ స్థానిక గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు సాగింది. ర్యాలీ సాగినంతసేపు గుంతకల్లు ప్రధాన రహదారులు ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరిల్లాయి. గురువులపై దాడులు ఆపాలి, టీచర్లకు భద్రత కల్పించాలి అంటూ గళమెత్తారు. పొట్టి శ్రీరాములు కూడలిలో ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. టీచర్లపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ గురువులు కేవలం ఉపాధ్యాయులు కాదని సమాజాన్ని నిర్మించే శిల్పులని అన్నారు. భవిష్యత్తు తరాలకు దిశ చూపించే వారిపై దాడులు జరిగితే సమాజమే దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, టీచర్లకు పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇక ముందు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, టీచర్లపై దాడులు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని గురువులను కాపాడండి, భవిష్యత్తును కాపాడండి అంటూ బలమైన సందేశాన్ని సమాజానికిచ్చారు. గుంతకల్ అపస్మా తరపున ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రైవేట్ స్కూళ్లకు బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అలాగే నిరసన ర్యాలీ నిర్వహించాము. దీనికి కారణం ఏమనగా మన క్రాంతి కిరణ్ స్కూల్లో ఒక 2 days బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళా టీచర్ ని ఒక స్టూడెంట్ పేరెంట్ ఆ పాపని ఏదో మందలించిన అనే కారణంగా 15 మంది, దాదాపుగా 15 మంది వచ్చి ఒక మహిళా స్టూడెంట్ పైన విచిత్రరహితంగా ఆమెని కొట్టడం జరిగింది. ఆమె దుస్తులు జారిపోతున్నా, ఇది చేస్తున్నా అడ్డం పైన ప్రతి ఒక్క అక్కడ ఉండే పేరెంట్స్, స్టాఫ్ ఎవరైతే అడ్డం పోయినారో వాళ్ళ ప్రతి ఒక్కరిని కొట్టడం జరిగింది. దానికి నిరసిస్తూ ఈ రోజు పోలీసు వారు వారిని పైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకోవాలని మనవి చేసుకుంటూ దానికి సంఘీభావంగా మేము ఈ రోజు నిర్వహించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంటే ఎక్కడ మీరు పెంచేదాంతో పాటు టీచర్ ఎవరైతే బోధిస్తారో రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, మన ప్రజాస్వామ్యం బాగుండాలంటే అది ఒక టీచర్ చేతిలోనే ఉంటుంది. టీచర్ నేర్పించే వాళ్ళ బిహేవియర్ పైనే వాళ్ళు ఫ్యూచర్ గాని డిపెండ్ అయి ఉంటది. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద విజ్ఞానవంతులు రావాలన్నా ఎక్కడో ఒక చోట గురువు దగ్గర నుంచే వచ్చింటారు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఈ రోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్క పేరెంట్ గురువుల్ని శిక్షించడం కాదు, గౌరవించడం నేర్చుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్ కి మనవి చేసుకుంటూ ఇటువంటి ఘటన మరి పురోహితం కాకుండా పోలీస్ శాఖను, గవర్నమెంట్ ను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శనివారం నాడు క్రాంతి కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏదైతే అనాగరిక దాడి, మహిళా టీచర్ పై దాడి ఏదైతే ఉన్నదో అది ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపున యావత్ టీచర్ల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు
ఈ యొక్క నిరసన ర్యాలీ ద్వారా సమాజం లోపల ఒక చర్చ జరగాలి. ఈ రకమైన దాడులు ఏ సందేశాన్ని సమాజానికి ఇస్తాయనే ఒక విషయం పైన ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా సమాజాన్ని ఒకటి నేను అడుగుతూ ఉన్నా, రేపు పొద్దున ఈ దేశానికి దిశాదర్శనం చేసేది పార్లమెంట్ కాదు, పాఠశాల. మన పాఠశాలని కాపాడకపోతే రాబోయే తరానికి డాక్టరు, యాక్టరు, లాయరు, డైరెక్టరు వీళ్ళందరూ ఎవరు అందిస్తారు? ఈ ప్రొడక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక డిసిప్లిన్ కోసం ఒక చిన్న పని చేసిన కారణంగా ఈ రోజు ఒక పైచాచికమైనటువంటి దాడి ఏదైతే ఉన్నదో ఇది సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఇది. కాబట్టి పేరెంట్స్ కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి గోడ పంచాయతీ లేకపోతే గట్టు పంచాయతీ ఉండదు, వాళ్ళకి వీళ్ళకి సమాన సంబంధం ఉండదు. ఒక 40 మంది విద్యార్థిని కంట్రోల్ చేసే పరిణామ క్రమంలో వాళ్ళని భయం పెట్టేదానికి చిన్న దెబ్బ వేస్తారు తప్ప వాళ్ళ మీద దాడి కాదు. మరి అది దాడిగా మీరు స్వీకరించి ప్రతి దాడులు విచక్షణారహితంగా ఒక మహిళని చూడకుండా కిందకేసి బట్టలు ఊడిదీసి కొడుతున్నారు అంటే ఈ రాక్షస ప్రవృత్తిని ఏమనాలని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున యావత్ టీచర్ల తరఫున నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దాడుల్ని అరికట్టాలంటే నాన్ అవైలబుల్ లాంటి చట్టాలను తీసుకొని వచ్చి టీచర్లకు రక్షణ కల్పించి భావితరాల యొక్క భవిష్యత్తుని కాపాడుతున్న అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. గుంతకల్లు శస్త్రా జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ టీచర్ల పైన జరిగినటువంటి హేయమైన చర్యను ఖండిస్తూ తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సింది, మీ పిల్లల్ని ఉన్నత స్థాయికి ఎదిగించడానికి ప్రపంచానికి పరిచయం చేయడానికి గురువులు ప్రయత్నిస్తుంటే అలాంటి గురువుల పైన చర్యలు చేయడం అనేటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా బాగా గమనించాలి, ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించాలి. మనము చేయలేని పనులు గురువులు చేస్తూ ఉంటే మనం సహకరించాలి, కానీ వాళ్ళని తక్కువ చేయకూడదని కోరుకుంటున్నాం. పోతే ముఖ్యంగా గవర్నమెంట్ లోకేష్ గారు విద్య పైన చాలా వెచ్చిస్తున్నారు, చాలా విషయాల పైన జాగ్రత్త తీసుకుంటున్నారు. కాకపోతే ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటిపైన కూడా చక్కటి చట్టాలను తీసుకొని వచ్చి గురువులను కూడా కాపాడాలని కోరుకుంటూ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం. పోయిన నెల డిసెంబర్ లో మా స్కూల్లో కూడా ఒక టీచరు కింద పడిపోతే పట్టుకున్నందుకు రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా దుర్భాషలాడుతూ ఆ టీచర్ ని కూడా చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఆ పేరెంట్స్ రకరకాల అనధికార వ్యక్తులు కూడా లోనికి పిలిపించి మా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇలాగా ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక వారము ఏదో ఒక రోజు ప్రతి స్కూల్లో కూడాను టీచర్స్ అనేటువంటి ఒక చిన్న ఎలాంటి గౌరవం లేకుండా అగౌరవంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ టీచర్స్ అంటే ఈ మధ్య అందరూ కూడా నిరుద్యోగులే. గవర్నమెంట్ ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ప్రతి స్కూల్లోనూ పనిచేస్తున్నారు. అలాగే మేమంతా కూడాను వాళ్ళకి రక్షణగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కారణం చేత వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అలాగే టీచర్స్ స్కూల్లో పని చేయాలంటే ఈ మధ్య కాలంలో భయపడుతున్నారు. ఇలాంటి భయాన్ని పోగొట్టి ఈ రోజు అపోస్మా వాళ్ళు తీసుకున్న చర్యని అందరూ కూడా సంఘీభావంగా అంగీకరిస్తూ ఈ ముందుకొచ్చి ఈ రోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ర్యాలీ నిర్వహించాము. ఇది చాలా మటుకు ఒక సంకేతంగా భావించండి. ఇక్కడ ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్, ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్స్ అంటే ఒక చులకనగా ఉంది. వీళ్ళు ఏమీ చెయ్యరు, ఏం చేసినా సరిపోతుంది, ఏమన్నా సరే పడతారని చెప్పేసి అనుకుంటున్నారేమో గానీ ఇది ఒక కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఇలాగ గడువు కొనసాగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇది ఒక హెచ్చరికగా తీసుకొస్తుంది మనస్ఫూర్తి కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు నాగార్జున, నేను కాంతిగ్రాండ్ స్కూల్ కరెస్పాండెంట్. నా స్కూల్లో టీచరు భోజనం టైంలో బెల్ కొట్టిన తర్వాత పిల్లలు అందరు పరిగెత్తుంటే పిల్లలు కింద పడతారని ఇబ్బందితో ఆ టీచర్ మందలించి ఇస్తే ఆ టీచర్ ఆ పాప పోయి ఏడిస్తేనే తల్లి వచ్చి ఆ తాత వచ్చేసి చున్ని లాగి నానా బూతులు తిట్టారు. ఆ తర్వాత మరి నా కూతురు వస్తుంది, మీ కథ ఉంటుంది అని చెప్పేసి కూతురు పిలిపించి తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ భర్తను అందరూ వచ్చేసి రూమ్ వేసి పాశవికంగా అమ్మాయిని కింద పడేసి బట్టలు వేసిన అట్లా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మేము అన్నీ డైల్ చేసాము, పోలీసులు వచ్చినారు. ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న మా వదిన మా అన్న అందరూ కూడా గేర్ల వాళ్ళందరూ కూడా అడ్డు వస్తే వాళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది. అక్కడ భోజనానికి వచ్చిన తల్లిదండ్రులు అడ్డుపోయింటే తల్లిదండ్రులను కొట్టింటే ఆమె కూడా బాగలేదు, ఆమె కూడా హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. తర్వాత ఇంకొక ఆయన్ని కొట్టినారు. తర్వాత ముగ్గురు పిల్లలు
ఈ అబ్బాయి సిద్ధు సాయి ఈ అబ్బాయి అడ్డం పోయింటే ఫోటోలు తీస్తుంటే డివోటరా తీసేకని చెప్పేసి ఈ అబ్బాయిని పాశవికంగా కొట్టడం జరిగింది. ఇంకో అబ్బాయి ఇట్లా అడ్డం పోయింటే దెబ్బ తగిలింది అక్కడ. అది ఈ అబ్బాయి కూడా దెబ్బ తగిలింది. ఈ విధంగా ఇంకా పిల్లలందరూ స్టూడెంట్స్ ని కొట్టడము, భోజనం తినిపించకొచ్చిన తల్లిదండ్రులను కొట్టడము, ఇది చాలా తీవ్రమైన చర్య. స్కూళ్ళలో ఏ ఒక తల్లిదండ్రి తప్ప ఎవరు కూడా ఎంట్రీ కాకూడదు. అట్లాంటిది 20-30 మంది పెద్ద దండుతో వచ్చి స్కూల్లో దాడి చేయడం అనేది ఇది నా స్కూల్లో అని కాదు, గుంటకల్లో ఉన్న ప్రతి స్కూల్, తర్వాత రాష్ట్రంలోనే ఉన్న స్కూల్ అందరికి కూడా ప్రతి మహిళకు రక్షణ కష్టం అవుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఒక చర్య తీసుకోవాలి. దీన్ని కూడా నాన్ బెయిలబుల్ గా ప్రకటించి అత్యాచారం తర్వాత ఒక హత్యా నేరం కింద ప్రకటించాలని చెప్పేసి మేమంతా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున, నేను స్టేట్ లీగల్ అడ్వైజర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి, నేను అడ్వకేట్ గా ఉన్నాను. తర్వాత వచ్చేసి ఇలాంటి చర్యలు ఫ్యూచర్ లో జరగకుండా చూడాలని తర్వాత ఈ మీడియాలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారం. यहाँ पर आए हुए हैं, देखिए यहाँ पर हम लोग जिस विषय में इकट्ठा हुआ है वो बहुत ही दुखद है, बहुत बुरा लग रहा है, क्योंकि हम लोग एक शिक्षक की वृत्ति में हैं और बच्चों को सुधारने की एक वृत्ति में हैं और हम लोग बच्चों के लिए बहुत कर रहे हैं. देखिए एक बच्चे को संभालने में घर में कितनी समस्या होती है आपको. हम 30 से ज्यादा बच्चों को पाठशाला में संभाल रहे हैं और उनको हम लोग सीख सिखा रहे. अगर हम आज उनको कुछ सीख नहीं सिखाएंगे तो भविष्य में बहुत ही ज्यादा समस्या हो सकती है. एक बच्चे को क्रम शिक्षा में रहना बहुत ही जरूरी है और वो हम माता पिता घर में सिखाते हैं और पाठशाला में शिक्षक सिखाते हैं. ऐसे एक शिक्षिका को उनके अभिभावकों ने आके मारा, ये बहुत ही गलत था, बहुत ही दुखद था. एक शिक्षिका थी जो उन्हें बुरा किया था, एक गलत काम था, इसके लिए एक ही छोटी सी मार पड़ी थी, ज्यादा कुछ भी नहीं किया था, आप पूछ सकते हो. लेकिन उनके अभिभावकों ने आके जो मारा तो बहुत ही बुरा था. इसके लिए हम दुखद है. हम आशा करते हैं कि सारे पेरेंट्स इस बात को समझेंगे और इस तरह का व्यवहार नहीं करेंगे. अगर आपको कुछ बुरा लगा ही है तो हम आशा करते हैं कि आप आके मैनेजमेंट से बात करोगे, उसके ऊपर लिया जाएगा, जो दंड लिया जाएगा वो लिया जाएगा, लेकिन आप लॉ को, कानून को अपने हाथ में नहीं ले सकते हो. हम आशा करते हैं ये बात पेरेंट्स को समझ में आएगी. धन्यवाद. అసెంబ్లీడ్ హియర్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారని ఆశిస్తున్నాను. అసలు ఒక లేడీ టీచర్ పైన జరిగిన ఈ హత్య అసలు చెప్పాలంటే ఇది చాలా తప్పండి. దీన్ని డీల్ చేసే వేరే విషయంలో కూడా దీన్ని డీల్ చేయొచ్చు. ఇలా రూడ్ గా బిహేవియర్ అనేది చాలా ఖండించాల్సిన విషయము. ఎవరైతే ఇలా రూడ్ గా బిహేవ్ చేశారో వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ కాదని మేము భావిస్తున్నాము. ఇఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ దేర్, దాన్ని డీల్ చేసే విధానం చాలా వేరుగా ఉంటుందండి. ఇదే మీ పిల్లలకి మీరు నేర్పించే భవిష్యత్తు అని మీరు అనుకుంటుంటే ఇది మాత్రం చాలా దూషించాల్సిన విషయం అండి. ఐఎమ్ అలీకా ఫ్రమ్ శస్త్ర జూనియర్ కాలేజ్. అసలు స్కూల్స్ నుంచే మంచి ఎడ్యుకేషన్ పొంది కాలేజెస్ కి వస్తారు. అవే మూలాలతో మేము కూడా చదివిస్తామండి కాలేజెస్ లో. అసలు స్కూల్స్ లోనే వాళ్ళకి భద్రత లేకపోతే, ఎస్పెషల్లీ ద లేడీ టీచర్. ఎంతో మంది ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. మీరందరూ చదివించేది ప్రైవేట్ సెక్టార్ లోనే మీ పిల్లల్ని చదివిస్తారు, నాట్ ఇన్ అ గవర్నమెంట్ సెక్టార్. మేము ఇంత అప్డేటెడ్ టీచింగ్ ఇప్పిస్తున్నప్పటికీ కూడా మాకు భద్రత లేకపోవడానికి చాలా చాలా అవమానంగా మేము భావిస్తున్నామండి. దీన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, దీన్ని ఖండించాలి. ఇది రిపీట్ కాకుండా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ అప్రిషియేటింగ్ యూ పీపుల్. ముందు కూడా ఇలాంటివి మాకేమైనా జరిగితే మీ సపోర్ట్ ఉండాలని మేము చాలా కోరుకుంటున్నాము. అండ్ వెరీ అప్రిషియేటెడ్ దట్ యూ హ్యావ్ టేకెన్ దిస్ స్టెప్, ఆల్ ద మీడియా పీపుల్ హూ ఆర్ కేమ్ హియర్ టు సపోర్ట్ us, and people support also there, and we very thankful who are assembled here and make a step. And you people are the torch bearer for this issue, and we are expecting no any other issues will be there in the future. Thank you for giving me this opportunity. హలో, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరకు ఈ రోజు జరిగిన అమానుషం అందరికీ తెలిసిన విషయమే. ఒక టీచర్ ఒక విద్యార్థిని కొట్టినందుకు ఇంత టీచర్ ని బాధించడం సమంజసం కాదని నా అభిప్రాయం. ఒక తల్లి స్థానంలో ఒక టీచర్ ఉండి దండిస్తే ఇంతటి అమానుషం జరగాల, ఇది తప్పు అని మేమందరం మా తరపున, రోటరీ స్కూల్ తరపున కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరి తరపున మేము చెప్పదలుచుకుంటున్నాము. ఒక
విద్యార్థి తప్పు అంటే ఒక స్కూల్లోనే కాదు, ఎక్కడైనా ఏదైనా ఒక సైకిల్ స్కూటర్ నేర్చుకోవడానికి వెళ్ళినా కింద పడి కాలు చెయ్యి ఏదైనా నొప్పి చేసుకుంటాడు. అలాంటప్పుడు ఒక విద్యార్థి సక్రమ మార్గంలో నిలబెట్టి ఒక టీచర్ కొడితే ఇలాంటి అమానుషం చేయడం చాలా తప్పని ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరి అభిప్రాయం. కావున దీనిని అందరూ కూడా సపోర్ట్ చేయాలని, ఆ ఉపాధ్యాయులకి ఏదైనా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. విచ్చేసిన ప్రతి ఒక్క టీచర్ కి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మన సమాజం ఎటు వెళ్తున్నదో ఎవరికి అర్థం అవ్వదు. ఎందుకంటే ఒక టీచర్ ని విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి ఒక టీచర్ మీద ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పేరెంట్స్ మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక శిల్పి ఉన్నారు, ఆయన ఒక రాయిని తెచ్చి తన యొక్క టూల్స్ తో దాన్ని మొలిచి ఒక మంచి రూపం ఇచ్చి దాన్ని ఒక మంచి శిల్పంగా తయారు చేస్తాడు. అలాగే టీచర్ కూడా వాళ్ళు చేసేటువంటి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్టయితే అలా కాదు ఇలా అని ఒక దెబ్బతో కానీ ఒక మాటతో కానీ మందలిస్తారు. అంత మాత్రం అది ఎవరికి ఉపయోగపడుతుందండి? అది వాళ్ళ క్రమశిక్షణకు వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటిది ఇంకొకసారి ఎక్కడా కూడా పునరావృతం కాకూడదని తెలియజేస్తున్నాను. సో ఇక్కడ విచ్చేసినటువంటి అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు. నాకు విశ్వనాథ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు. ఈ రోజు కాంతికిరణ్ స్కూల్లో ఒక మహిళా టీచర్ పై దాడిని యావత్ టీచర్స్ అంతా కూడా మా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఖండిస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు చూస్తున్నాం, తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ఇచ్చేటువంటి వాళ్ళు విద్యార్థులను తీర్చిదిద్దే గురువులు ఎవరైనా ఉన్నారంటే వారు టీచర్లు అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాంటి టీచర్లు ఒక పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టేటువంటి సందర్భంగా ఒక చిన్న 2 దెబ్బలు కొడితే మీరు మా పిల్లలకి కొడతారా అనేసి మూకుమ్మడిగా 10-15 మంది ఒక మహిళా టీచర్ పై దాడి చేసి ఆమెను ఎంతో విచిత్రకరంగా దాడి చేయడం, ఖండించడం, ఆమె కొట్టడం అనేది ఒక హేయమైనటువంటి చర్య, ఒక చేతగాని చర్య, ఒక పిరికివాడి చర్యగా మేము భావిస్తున్నాం. అలాంటి దుర్మార్గుల్ని గవర్నమెంట్ మన యొక్క పోలీస్ అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మేము ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ద్వారా ఇది రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్. టీచర్పై దురుద్దేశంతో విద్యాబోధనకు సంబంధం లేకుండా టీచర్ దండించాడని చెప్పేసినటువంటి కక్షతో ఇష్టం వచ్చినట్లు కింద పడేసి వాళ్ళని కొట్టడం జరిగింది. మేము డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తే నిర్లక్ష్యంగా మాట్లాడడం వల్ల మేము ఈ రోజు ర్యాలీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే చొరవ తీసుకొని వారిపై కఠిన చర్య తీసుకొని శిక్షించాలని చెప్పి కోరుచున్నాం సార్.